రీసెంట్గా అమెజాన్లో స్ట్రీమింగ్ అయిన వ్యూహం వెబ్ సిరీస్ అందరినీ ఆకర్షిస్తుంది. డిఫరెంట్ సబ్జెక్ట్ అంటే యూనిక్ సబ్జెక్ట్ అనుకోవచ్చు. మంచి స్క్రీన్ ప్లేతో తీసుకెళ్లారు డైరెక్టర్ గారు. అయితే దాంట్లో చాలా కథలు ఉన్నాయి, చాలా ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ క్యారెక్టర్ని రివీల్ చేస్తూనే లాస్ట్ 4 ఎపిసోడ్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉందంటున్నారు. అలాగే ఇప్పుడు వరకు కూడా తెలుగులో ఇటువంటి వెబ్ సిరీస్ ఇంత ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాలేదంటూ కూడా చాలా మంది చెప్తున్నారు. అసలు ఈ ప్రాజెక్టు ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎందుకంటే కరోనా ముందు అమెజాన్లో ఓకే చేసిన ఈ సబ్జెక్ట్ అన్నపూర్ణలో తెరకెక్కడం జరిగింది. అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది? డైరెక్టర్ గారు మనతో పాటు ఉన్నారు, శశికాంత్ శ్రీ వైష్ణవ్ పసుపూడి. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్ సార్, థ్యాంక్ యూ సార్. అన్నిటికంటే ముందు అమెజాన్లో స్ట్రీమింగ్ అయింది. చాలామందికి డైరెక్టర్లకి డ్రీమ్, ఎందుకంటే అమెజాన్లో మాదన్న ఒక వెబ్ సిరీస్ ఉండాలి, లేకపోతే సినిమా రిలీజ్ అయిన తర్వాత నా సినిమా అమెజాన్లో స్ట్రీమ్ అవ్వాలని కోరుకుంటుంది. అటువంటిది మీది ఫస్టే అమెజాన్లో వెబ్ సిరీస్ స్ట్రీమ్ అయింది. అసలు ఆ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది సార్. ఐ ఫీల్ సో లక్కీ అండ్ బ్లెస్డ్ అండ్ బీయింగ్ ఏ డెబ్యూటెంట్. పైగా నాకు ఇక్కడ ఎవరు పరిచయాలు లేవు, ఎవరు తెలియదు నాకు. సో ఐటీ నుంచి రావడం, అమెజాన్ లో ఓకే అవడం, అన్నపూర్ణ ద్వారా, అంటే అన్నపూర్ణలో ఫస్ట్ ఓకే అవడం, తర్వాత అమెజాన్ లో ఓకే అవడం, నా ఫస్ట్ ప్రాజెక్టే ఇందులో రిలీజ్ అవడం అనేది ఐ ఫీల్ సో లక్కీ, బ్లెస్డ్. శశికాంత్ గారు, ఎక్కడ సార్ మీ ప్రాపర్? ఎక్కడి నుంచి వచ్చారు? డైరెక్షన్ డిపార్ట్మెంట్ అసలు ఏంటి? మీ గురించి పూర్తిగా ఒకసారి చెప్పండి. నేను పుట్టి పెరిగింది హైదరాబాదే సార్. సో నేను ఎవరి దగ్గర పని చేయలేదు, కుదరలే, అవకాశం దొరకలేదు. అవకాశం దొరకలేదా? అంటే నేను ప్రయత్నాలు చేయలేదు యాక్చువల్గా. సో నేను ఐటీలో పనిచేసేవాడిని. ఐటీ అయిపోయిన తర్వాత అక్కడే ఇండస్ట్రీలోకి వెళ్దాం అనే ప్రయత్నం ఉన్నప్పుడు అక్కడే ఉద్యోగం చేస్తూ రాసుకుంటూ ఉండేవాడిని. వీకెండ్స్లో మా కొలీగ్స్ హ్యాంగ్ అవుట్ స్పేసెస్లో వాళ్ళ కథలు చెప్తూ వాళ్ళని టార్చర్ చేసేవాడిని. సో వాళ్ళ దగ్గరే ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఇంకా అందరూ యునానిమస్గా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత సో ఇంకా నేను ఐ వాంట్ టేక్ ఎ స్టెప్. సో ఐ టర్న్ 30 అండ్ అప్పటికే ఎట్లాగైనా ఈ ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఐ రిజైన్ చేసేసి దెన్ అన్నపూర్ణలో ఎన్రోల్ చేసుకున్నాను. ఐ డోంట్ నో హౌ టు ఎంటర్, ఇండస్ట్రీలోకి ఎలా వెళ్ళాలో తెలియదు. సో అదే టైంలో మామూలుగా వెబ్సైట్ సర్చ్ చేస్తున్న ఫిలిం కోర్సెస్ ఏమైనా చేయాలి, ఏమైనా తెలుసుకుంటే బాగుంటుంది, చదువుకోవాలి ఫస్ట్ అన్నట్టు ప్రయత్నం చేశాను. చేస్తున్నప్పుడు అప్పుడు అన్నపూర్ణ వాళ్ళది సమ్మర్లో ఒక 3 months స్క్రీన్ రైటింగ్ అండ్ డైరెక్షన్ కోర్స్ ఒకటి ఉంది. సో ఆ కోర్స్కి ఎన్రోల్ చేసుకున్నా. ఆ కోర్స్కి ఎన్రోల్ చేసుకుని సతీష్ కాశెట్టి గారు టెర్రర్ సినిమా డైరెక్టర్, ఆయన మా గురువు గారు అక్కడ. సో ఆయన సూపర్విజన్ లో నేను స్క్రీన్ ప్లే రైటింగ్, ఫిల్మ్ డైరెక్షన్ బేసిక్స్ అవి నేర్చుకున్నాను. సో తర్వాత ఇంకేముంది, అన్నపూర్ణ స్టూడెంట్స్ ని, సో అక్కడ ఇంకా ప్రవీణ్ అని కోఆర్డినేటర్ ఉండేవారు. ఆయన ద్వారా సుప్రియ మేడం ని ఎలా రీచ్ అవ్వాలి, అక్కడ స్టోరీస్ ఎలా చెప్పాలని తెలుసుకొని ఐ రూట్ అన్ ఈమెయిల్ రాశాను స్టూడియోస్ కి. వాళ్ళకి నా సినాప్సిస్ నచ్చి అది ఫార్వర్డ్ చేశారు. తర్వాత నాగా మల్లిది అని నా ఫ్రెండ్, ఆయన నన్ను ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లారు. ఆయన నా చాలా స్టోరీస్ విని దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్, ఇది తీసుకెళ్ళి ముందుకు అని చెప్పి ఆయన సుప్రియ మేడంకి పరిచయం చేయడం జరిగింది. సో అలాగా సుప్రియ గారు అంత తొందరగా యాక్సెప్ట్ చేయరు ఏ కథైనా కూడా. చాలా క్షుణ్ణంగా, చాలా నిశ్చితంగా పరిశీలించి తప్ప ఆవిడ ఓకే చేయరు. ఆవిడ ఓకే చేయటం అంటే ఇంచుమించు మీరు సక్సెస్ అయినట్టే. ఆయన ఓకే చేయించడంలో ఎక్కడన్నా హడిల్స్ అని అనిపించింది? హడిల్స్ అంటే సార్, బేసిక్గా ఈ లైన్ వచ్చేసి ఫస్ట్ ఆవిడకి నేను ఫస్ట్ టైం పరిచయం అయినప్పుడు మేడంకి నేను ఒక 3-4 లైన్స్ చెప్పాను. లైక్ ఒక వైట్ పేపర్ తీసుకుని ఆవిడ టేబుల్ నుంచి నేను ఒక 3-4 లైన్స్ రాసి మేడంకి చెప్పాను. నేను నాగా మేడం ముందు చెప్పిన తర్వాత మేడం 4 లైన్స్ 5 లైన్స్ మొత్తం చదివారు. చదివి ఈ 5 కథల్లో 5 ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి, ఏది చెప్దామో మీ ఇద్దరు వెళ్ళి డిసైడ్ చేసుకోరండి అని పంపించారు. సో నేను నాగా వి హ్యాడ్ అ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ ఫర్ 2 to 3 days. ఇద్దరం కలిసి ఇది చెప్దామని నేను, ఇది చెప్పని అతను, ఇలా డిస్కస్ చేసుకుని ఫైనల్ గా ఈ కథని కామన్ గ్రౌండ్ కి వచ్చాం, మిడ్ గ్రౌండ్ కి. ఈ కథని చెప్దామని ఈ కథ చెప్పాం మేడంకి. ఆవిడకి ఫస్ట్ ఒక 20-25 minutes నరేషన్, బికాస్ ఇది 3-4 గంటల కథ ఒక సింగిల్ నరేషన్ అయ్యేది కాదు. సో మేడంకి ఫస్ట్ ఒక 1/2 hour నరేషన్ ఇచ్చాను. ఆవిడకి చాలా బాగా నచ్చింది. దెన్ ఆవిడ ఇమ్మీడియట్ గా అదే రోజు ఆవిడ మధ్యాహ్నం పూట అపాయింట్మెంట్ ఇస్తే ఆవిడ డీటెయిల్ గా కథ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. దెన్ షీస్ లైక్ స్పెల్ బౌండ్. ఆవిడకి బాగా నచ్చింది. అండ్ షీ ఆల్సో హ్యాస్ సమ్ సజెషన్స్ బై దట్ టైమ్, బట్ ఆవిడకైతే కథ బాగా నచ్చింది. తర్వాత ఇమ్మీడియట్ గా ఒక 3-4 OTTs కి ఇది పంపించడం జరిగింది.
సో జీ వాళ్ళకి బాగా నచ్చింది అప్పుడు. అండ్ వ్యూ క్లిప్స్ అని ఒకటి ఉండేది, వాళ్ళకి కూడా నచ్చింది. వాళ్ళ క్రియేటివ్ హెడ్స్ అందరూ వచ్చారు. జస్ట్ దట్, బట్ ఇంత పెద్ద కథని ఇంత బడ్జెట్స్ అంటే అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి వెబ్ సిరీస్లు గట్రా. సో ఆ బడ్జెట్ కొలమానాల్లో ఇది కొంచెం పెద్దదైపోయింది. సో ఐ వాస్ లిటిల్ డౌన్. ఒక వారం 10 రోజులు గ్యాప్ వచ్చింది. మళ్ళీ అవుట్ ఆఫ్ నో వేర్ సుప్రియ మేడం ఓ రోజు స్టూడియోకి పిలిచి అమెజాన్కి పంపిస్తున్నాను, ప్రెసెంటేషన్ తయారు చేయండి అన్నారు. ఐ వాజ్ లైక్ షాక్. ఇంకా వెంటనే ఇంకా దా పని మీదే ఉన్నాను. ప్రెసెంటేషన్ తయారు చేశాను, ఫార్వర్డ్ చేశాను. మేడం వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం జరిగింది. వాళ్ళు చదవడం, ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఇవ్వడం, వెంటనే హైదరాబాద్ రావడం. సో ముగ్గురు వచ్చారు అమెజాన్ నుంచి, విజయ్ సుబ్రహ్మణ్యన్, మనీష్ మెంగాని, అపర్ణ పురోహిత్, వీళ్ళు ముగ్గురు వచ్చారు. సో వాళ్ళు పొద్దున 8 o'clock వస్తే నేను 7 o'clock స్టూడియోకి వెళ్ళిపోయి ఆ కాన్ఫరెన్స్ రూమ్ లో మొత్తం బోర్డు మీద వ్యూహం, కథ, క్యారెక్టర్లు, మొత్తం క్యారెక్టర్లు, ఆ డిజైన్, మొత్తం క్లైమాక్స్ ఇలా ఉంటుందని ఒక డయాగ్రామ్స్ లాగా వేసి క్యారెక్టర్లు అన్ని వేసాను. అంటే 8 లేయర్లు కథ కాబట్టి 8 లేయర్లు ఇలా వేసాను. ఒక్కొక్క క్యారెక్టర్ ఈ క్యారెక్టర్, ఈ కనెక్షన్ మొత్తం డయాగ్రామ్ వేసాను. ఈ బోర్డు అంత ఉంటుంది, అంత పెద్ద బోర్డులో మొత్తం వేసి ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్. నాకు ఐటీలో ఏంటంటే మనం ఏదైనా హైయర్ అప్స్ కి చెప్పాలంటే ఒక ప్రెసెంటేషన్ తయారు చేస్తాం. సో అదే నాకు హెల్ప్ అయింది. అలాగా నేను డయాగ్రామ్ లాగా వేసి మొత్తం వాళ్ళకి చెప్పగానే ఇంకా వాళ్ళ కళ్ళంతా బోర్డు మీద ఉన్నాయి. సో నాకు సగం ఇంట్రెస్ట్ వాళ్ళని గ్రాప్ చేయడమే నా గోల్, బికాస్ ఇట్స్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. అంత పెద్ద అమెజాన్ వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా భయం వేసింది నాకు. వాళ్ళు అప్పుడే గ్యాంగ్ స్టార్స్ తీశారు 2019 అనుకుంటా. సో జగపతి బాబు గారు, అవును, మేడం చేశారు. సో ఆ టైంలో వాళ్ళకి చెప్పడం జరిగింది. 3.5 to 4 hours నరేషన్, చాలా పేషెన్స్ గా విన్నారు. ఒక చిన్న మధ్యలో 10-15 minutes బ్రేక్ తీసుకుని వాళ్ళు సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేశారు. ఇంకా దాని తర్వాత ఎపిసోడ్స్ బ్రేకప్ పంపించడం జరిగింది, తర్వాత స్క్రీన్ ప్లే పంపించడం జరిగింది. దే బౌన్స్ బ్యాక్ విత్ ఐడియాస్. వీ హ్యావ్ టేకెన్ దట్ ఫీడ్బ్యాక్ అండ్ వీ స్టార్టెడ్ డెవలపింగ్ దట్. ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ అంటిల్ కోవిడ్ హిట్ ద వరల్డ్. సడన్ గా కోవిడ్ వచ్చింది. సో ఇప్పుడు ఏమైపోతుందో అన్న క్వశ్చన్ లో ఉన్నప్పుడు సో ఇంకా కోవిడ్ వచ్చింది. ఫస్ట్ వేవ్. కోవిడ్ అంటే ఎవరికి తెలియదు అప్పటికి. చైనాలో ఏదో వెరైటీ జబ్బులు వస్తున్నాయంటే జనాలు పోతున్నారంట అన్నట్టుగా స్టార్ట్ అయింది. మనకి మామూలు విష జ్వరాలు, నార్మల్ జ్వరాలు. 2019లో జరిగింది. 2018లో నాకు 18లో ఓకే అయింది. 18లో అప్రోచ్ అయ్యాను. 18లో నచ్చింది. తర్వాత అక్టోబర్లో నాకు అడ్వాన్స్ వచ్చింది. ఫస్ట్ ఐ స్టిల్ రిమెంబర్ ద 8th October నాకు అడ్వాన్స్ వచ్చింది 2018. దాని తర్వాత నుంచి కరెక్ట్ గా ఒక 5 నెలలు పట్టుమని 4-5 నెలలు ఒక మొమెంటంలో ఉన్నాము. వెంటనే లాక్డౌన్ వచ్చింది. లైక్ ఒక 9 నెలలు అట్లాగా. ఇంకా లాక్డౌన్ వచ్చిన తర్వాత అప్పుడే స్క్రిప్ట్ కంటెంట్స్ అంటే స్క్రిప్ట్ కొంచెం ఎక్కువ ఉంది. కొంచెం దాన్ని ఒక కొలమానంలోకి తీసుకొద్దాం, కొంచెం తగ్గిద్దాం అన్న సిచ్యువేషన్ లో కాస్తంత టైం పట్టింది. ఇంకా అప్పుడే కోవిడ్ రావడం, దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అవ్వడం, ఏమవుతుందో నా అగమ్య గోచర పరిస్థితిలోకి వెళ్ళాను. నేనే కాదు, ప్రపంచం మొత్తం వెళ్ళింది. సో నేను పర్సనల్ గా, కెరియర్ పరంగా కూడా అంటే రావడమే ఒక అమెజాన్ నుంచి ఓకే అయిపోయింది, అన్నపూర్ణ ఓకే అయిపోయింది అంటే ఇంకా ఇమాజిన్ చేయండి అసలు నా ఆనందానికి హద్దులే లేవు. బేసిక్ కరోనా వచ్చి ఆపుద్దని ఎవరన్నా ఊహిస్తారు. సో నాకు అలా జరిగింది. సో ఫైన్ అంటే నాకనే అందరికీ జరిగింది. సో ఓకే ఫైన్ అంటే అప్పటికి ఇంకా నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయంటే లైక్ బీయింగ్ ఏ డెబ్యూటెంట్ అమెజాన్ వాళ్ళు అడగడం జరిగింది, కొత్తవాడు మనం హ్యాండిల్ చేయగలడా అని. బట్ సుప్రియ మేడం లేదు, వీఆర్ దేర్, విల్ సపోర్ట్ హిమ్, మేము చేయిస్తాం అన్న. సో షీ బ్యాక్ మీ అప్. నేను టెన్షన్ మనకు ఈజీగా తీయచ్చు, టెన్షన్ లేదు, నేను చూసుకుంటా అని ఆవిడ సపోర్ట్ చేశారు. సో షీఈస్ మై బ్యాక్ బోన్ ఈ ప్రాజెక్ట్ మొత్తం. ఆవిడ ఎక్కడ నమ్మారు సార్ సుప్రియ గారు? మీలో వర్క్ ఎక్కడ చూసారు? కథేనా? నేను ఆవిడకి షార్ట్ ఫిల్మ్ కూడా, నేను షార్ట్ ఫిల్మ్ చేశాను ఒకటి. అది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళింది. నాకు స్క్రీన్ ప్లేకి అవార్డు కూడా వచ్చింది. మార్క్ రాబిన్స్ దానికి మ్యూజిక్ చేశారు. మన ఇప్పుడు మార్క్ రాబిన్స్, అప్పుడు అతను నా స్నేహితుడు. సో ఇప్పటికీ స్నేహితుడే, బట్ అప్పుడు అతను ట్రయల్స్ లో ఉన్నాడు. సో మార్క్ రాబిన్ కి బెస్ట్ మ్యూజిక్ అవార్డు కూడా వచ్చింది. నాకు బెస్ట్ స్క్రీన్ ప్లే సర్టిఫికేషన్ కూడా వచ్చింది. అక్కడ అవార్డు కూడా వచ్చింది నాకు సర్టిఫికేట్ తో పాటు. సో అది మేడం పంపించా. ఆవిడన్నా అవసరం లేదు, కథ బాగుంది అన్నారు అంతే. చూడమని నేను ఆవిడని అడిగాను, చూడండి మేడం నా సిరీస్, నా షార్ట్ ఫిలిం వద్దు, నువ్వు ఫస్ట్ స్క్రిప్ట్ కనిపించి అన్నారు. సో అదే ఇంకా స్టార్ట్ అయిపోయింది ఆ మూమెంట్. ఇంకా కోవిడ్ లో ఉన్నప్పుడు కొంచెం డౌన్ ఫాల్ అయ్యాం, కొంచెం డౌన్ అయ్యాం. తర్వాత జూమ్ కాల్స్ లో కలవడం, ఆవిడ మోటివేట్ చేయడం, ముందు పదండి అని ఆవిడ షీఈస్ కాన్స్టెంట్లీ పుషింగ్ అస్ ఫార్వర్డ్ అంతే. సో ఎప్పుడు ఏ రోజు నన్ను ఆవిడ క్వశ్చన్ చేయలే, నీకు ఎవరి దగ్గర పని చేయలేదు, నువ్వు హ్యాండిల్ చేయగలవా
ఆ డౌట్ నాలో ఉన్నాయి తప్ప ఆవిడలో ఎప్పుడు లేవు. షీ ఆల్వేస్ ట్రస్టెడ్ మీ. అండ్ మీకు తెలియంది ఏముంది, దిస్ బ్యానర్ ఈస్ నోన్ ఫర్ లాంచింగ్ డెబ్యూటెంట్స్. సో ఎంతో మంది కొత్త వాళ్ళు వచ్చారు ఈ బ్యానర్ నుంచి. సో ఐఎమ్ వన్ అమంగ్ దాట్, అంతే. సో అలా స్టార్ట్ అయింది. సో కోవిడ్ 1, 2, 3 వేవ్స్ అన్ని తట్టుకుంది, ప్రాజెక్ట్ ఫైనల్ గా బయటకు వచ్చింది. ద కాంప్లెక్సిటీ ఈస్ దాదాపు ఇప్పుడు ఒక 300-400 పేజీల కథ, దీన్ని ఒక సర్టన్ లిమిట్ బడ్జెట్ ఉంది, ఆ బడ్జెట్ లోపల చేయాలి. దట్స్ అ ఛాలెంజ్. అప్పుడు కొంచెం ఆనంద్ గారు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఆయన మా కోడైరెక్టర్ విత్ర, వీళ్ళందరూ కలిసి ఇంకా ప్లానింగ్ చేయడం మొదలు పెట్టారు. మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ అదీప్ అయ్యారు. సో అలా స్టార్ట్ అయింది. దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. అండ్ దాదాపు ఒక 60 డైలాగులు ఉన్న పాత్రలు కాబట్టి వాళ్ళ కాస్టింగ్ బడ్జెట్ కొలమానంలోనే రావాలి. ఇలా రకరకాల ఛాలెంజెస్ ఉన్నాయి. బడ్జెట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి. అదొక్కటే నాకు ఇంక వేరే ఛాలెంజ్ అనిపించలేదు. మిగతా అంతా టెక్నీషియన్స్ మీద రిలై అయ్యాను, అందరితో సపోర్ట్ చేసుకుని. వీ హ్యాడ్ అ కాన్స్టెంట్ డిస్కషన్స్, రెగ్యులర్ గా జరిగేవి. డిస్కస్ చేసుకుంటూనే మేము లైక్ ప్లానింగ్ అంటూ చేసుకుని అందరూ మిడ్ గ్రౌండ్కి వచ్చి వి మూవ్డ్ ఫార్వర్డ్. సో యా, దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. సూపర్ సార్. సార్ ఎప్పుడన్నా రిగ్రెట్ ఫీల్ అయ్యారు? ఎందుకంటే ఐటీ జాబ్ వదిలేశారు, వదిలేయంగానే మంచి బాగుంది, లైఫ్ అంతా బాగుంటుంది, అక్కడి నుంచి ఇక్కడ ఎప్పుడు స్టాండ్ అవుతామో తెలీదు, ఎప్పుడు అవకాశం వస్తుంది, బయలకు మీకు వచ్చేసింది. రాకపోతే అంటే నేను ఐ టెల్ యూ వన్, మా ప్రీవియస్ బాస్ ఎవరైతే ఉన్నారో నా ఐటీ కంపెనీలో, అనిల్ పెగ్గర్లా అని. సో నేను ఆ రోజు ఆఫీస్లో పని చేస్తూ నేను సినిమాలు చూస్తుండేవాడిని ప్రతిరోజు. అయితే నన్ను పట్టుబట్టిద్దామని మా ఐటీ ఉంటారు కదా, నెట్వర్క్ అడ్మిన్, వాళ్ళు స్క్రీన్ షాట్లు అన్ని తీసుకొని వ్యవసాయంగా రెడీ చేసి పెట్టుకొని నన్ను ఇంకా ఐ మీద కంప్లైంట్ రేస్ చేద్దామని మా హెచ్ఆర్ హెడ్కి పంపించారు. మా హెచ్ఆర్ మేడం, ఆవిడ నాకు చాలా సపోర్టివ్. ఆవిడ నన్ను పిలిచారు ఇంకా రూల్స్ ప్రకారంగా, నువ్వు ఆఫీస్లో పని చేయడం మానేసి సినిమాలు చూస్తున్నావు, ఏంటి ఇది అంతా చాలా బ్యాండ్ విత్ అంతా కన్జ్యూమ్ చేస్తున్నావు ఇదంటే, నేను ఐ వాంట్ టు బికమ్ ఫిల్మ్ మేకర్ అండి, అందుకే నాకు ఇంట్రెస్ట్, నా పని నేను కంప్లీట్ చేసుకుంటూ ప్యారలల్ గా నేను ఇది చేసుకుంటాను, ఐఎమ్ సారీ నేను ఇకపై ఇట్లా కంటిన్యూ చేయను అనగానే అది మా బాస్ దాకా వెళ్ళింది. ఇంకా నేను సినిమాల్లోకి వెళ్దాం అనేది ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అయింది. ఇంకా రెగ్యులర్ గా దాని మీద డిస్కస్ చేయడం అట్లా ఉండి, ఇంకా తర్వాత వాళ్ళు చూసుకో పర్లేదు అనే పుష్ చేశారు. సో తర్వాత నేను మా బాస్ వెళ్ళేటప్పుడు ఏం చెప్పారంటే, లైక్ వెళ్ళు, ఇట్స్ ఎ వెరీ టఫ్ ఇండస్ట్రీ, చాలా సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది, మేబీ లైక్ 2 to 3 years, నువ్వు ఆల్రెడీ 30 ఇప్పుడు, 2 to 3 years కన్నా ఎక్కువ ట్రై చేయకు, ఒకవేళ వర్కౌట్ కాకపోతే కమ్ బ్యాక్, దిస్ జాబ్ ఈస్ ఆల్వేస్ రెడీ ఫర్ యూ అని చెప్పారు. సో నాకు ఒకటి ధైర్యం ఉంది, ఎక్కడ వర్కౌట్ కాకపోయినా మళ్ళీ ఆఫీస్ ఒకటి ఉంటుంది. సో నాకు 5 figure శాలరీ జీతం నాది, సో హ్యాపీ లైఫ్. సో మళ్ళీ ఇది ఒకటి ఉంది. సో మూడు సంవత్సరాలు ఎక్స్పెరిమెంట్ చేద్దాంలే అని చెప్పేసి ఆ టైంలో ఎంతో దిగాను సార్. పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది? వాళ్ళు తొందరగా ఒప్పుకోరు, సాఫ్ట్వేర్ జాబ్ వదులుకుని ఫిల్మ్ మేకింగ్ అంటే ఎట్లా, వాళ్ళు ఒప్పుకున్నారా? చెప్పలేదు వాళ్ళకి అసలు ఫిలిం ఇండస్ట్రీకి వస్తున్నానని, తెలీదు వాళ్ళకి, నిజంగా చెప్పలేదు. ఐస్వేర్ నేను నాకు ఐటీ జాబ్ దొరకడే కొంచెం కష్టం. ఆ జాబ్ నేను దాదాపు జీవితంలో 10-15 జాబులు మారాను, ఎక్కడ నిలకడగా ఒక 6 నెలలు పని చేయలేదు. సో మా పేరెంట్స్ నా మీద కాస్తంత అనుమానమే, వీడు ఎట్ట సెటిల్ అవుతాడా ఏంటి అనేది, ఎప్పుడు అదే బాధ వాళ్ళకి, భయం. మళ్ళీ మా అన్నయ్య పనిచేసిన కంపెనీ నుంచి 16 సంవత్సరాల నుంచి పనిచేస్తాను, నాకు క్వైట్ కాంట్రాస్టింగ్ మా అన్నయ్య. సో ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఇప్పుడు సడన్ గా సినిమాల్లోకి వెళ్తున్నాను అంటే భయపడతారు కాస్త, అండ్ ఇప్పుడు నేను వాళ్ళకి భయం ఇవ్వదలుచుకోలేదు. సో నేనేం చేశానంటే, యూట్యూబ్ క్యాలిబ్రేషన్ అని నోటుకొచ్చిన ఇంగ్లీష్ పదాలు చెప్పి నేను ఒకటి స్టార్ట్ చేస్తున్నాను, ఫ్రెండ్స్ బిజినెస్ పెడుతున్నామని చెప్పామంతే, ఇన్వెస్టర్స్ కోసం తిరుగుతున్నామని. యూట్యూబ్ క్యాలిబ్రేషన్ అనగానే మామూలుగా ఏం అర్థం కాలేకపోతే, ఓహో వీడేదో చేస్తున్నాడు అని, బిజినెస్ పెడుతున్నారు అనుకున్నారు అంతే. నాకు అవకాశం వచ్చి నాకు అడ్వాన్స్ చెక్ వచ్చిన తర్వాత, అంటే నేను 1.5 year బయట తిరిగి అవకాశం తెచ్చుకొని అడ్వాన్స్ చెక్ వచ్చిన తర్వాత నా పుట్టినరోజు నాడు చెప్పాను. ఆ రోజైతే వాళ్ళు ఇంకొంచెం ఏం మాట్లాడలేరు కదా ఎక్కువ. సో నా బర్త్డే రోజు వాళ్ళకి నాకు ఇలా వెళ్తున్నాను అంటే, మా అన్నయ్యకు ఒక 6 నెలల ముందు నుంచి చెప్పేశాను, 6 months బ్యాక్. బికాస్ ఓ రోజు మా అన్నయ్య కొంచెం గట్టి క్లాస్ పీకాడు, ఏంటి 30s లో ఎక్స్పెరిమెంట్ చేయడం ఏంటి, నువ్వు 20s లో ఉన్నావా, లైఫ్ ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయడం ఏంటి, ఇది అని క్లాస్ పీకితే ఓ రోజు కొంచెం గట్టిగా బ్లోడ్ అయిపోయాను మా అన్నయ్య ముందు. చెప్పాను మ్యాటర్ ఇట్లా ఉంది పరిస్థితి ఇది అని చెప్పగానే, ఓహో ఇదా, మరి ఏదో చెప్పచ్చు కదా క్లియర్గా అని చెప్పేసి, సరే నేను చూసుకుంటాను అని ఇంకా మా అన్నయ్య మొత్తం హ్యాండిల్ చేయడం మొదలు పెట్టాడు. తర్వాత ఇంకా నా బర్త్డే టైంకి ఇంకా అడ్వాన్స్ వచ్చేసింది ఇంకా, అండ్ చెక్ వచ్చింది, పైగా కన్ఫర్మేషన్ వచ్చింది.
ఇంక ఇది ఇంతగానే ఉంటుంది చెప్పడానికి. సో అప్పుడు నేను ఐ వాంటెడ్ టు బ్రేక్ ద న్యూస్. అప్పుడు చెప్పాను మా పేరెంట్స్. సో నా బర్త్డే రోజు వాళ్ళు షాక్ అయ్యారు. ఏముంటుంది ఇంకా లైక్ మామూలుగా ముందు వెళ్తానంటే భయపడేవారేమో, ఇలా వద్దు ఇలా డేంజర్ ఉంటుంది, ఇలా బాగోద్దు, వర్కౌట్ కాదు, టైం పడుతుంది. అండ్ అప్పటికే నా కామన్ సర్కిల్లో ఒక 2-3 డౌన్ఫాల్ ఉంది కెరియర్ లో. ఈ ఎగ్జాంపుల్స్ చూపించి భయపడతారు అనుకున్నా, కానీ ఆపర్చునిటీ వచ్చేసింది వాళ్ళకి డైరెక్ట్ గా. అది కూడా అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ అని పేరు వినగానే ఇంకా వాళ్ళకి ఇంకా అన్నపూర్ణ చెక్ చూడగానే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చేసింది. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. అంతే సార్. 100 మందిలో ఒక్కరు జరుగుతుంది మీకు లాగా. మేబీ ఐఎమ్ లక్కీ సార్. అవును సార్, చాలా లక్కీ. ఎందుకంటే 3 నెలలు కోర్సు నేర్చుకున్న తర్వాత ఒప్పించడం ఇమీడియట్ గా అమెజాన్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లు అంటే అసలు ఇంపాసిబుల్. అసలు వెరీ లక్కీ. ఎక్కడికో 100 మందిలో ఒక్కరికి జరిగేది మీకు జరిగింది అంతే. ఎక్కడో సుడి మీకు. నిజంగా ఐఎమ్ సో లక్కీ. బికాస్ నేను నా అన్నపూర్ణలో చదువుకుంటున్నప్పుడు కొంచెం తెలియకుండా కొంచెం సర్కిల్స్ పెరుగుతాయి, సినిమా సర్కిల్స్. ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ పీపుల్ చూసాను నేను. వాళ్ళ కథలు చెప్తే ఇంకా అన్ని మర్చిపోయి వింటూ ఉండిపోతాం అట్లా కొన్ని గంటలైనా. అలా సూపర్ టాలెంటెడ్ పీపుల్ నేను చూసాను ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో. నాకన్నా చిన్నవాళ్ళు, నాకన్నా వయసులో పెద్దవాళ్ళు, చిన్న బ్రేక్ కోసం చూస్తున్నారు వాళ్ళు. అసలు నాకు రావడం నిజం చెప్పాలంటే దే ఆర్ మోర్ డిజర్వ్డ్ క్యాండిడేట్స్. బట్ నేను నా కార్డ్స్ బాగా ప్లే అయ్యాయి. సూపర్ సార్. సార్ ఫస్ట్ సారి చెక్ తీసుకెళ్ళి ఇచ్చారు, అది పక్కన పెడితే ఫస్ట్ సారి మీ వెబ్ సిరీస్ పేరెంట్స్తో కలిసి చూసినప్పుడు ఆ ఆనందం, ఇంట్లో అబ్బాయి డైరెక్టర్ అయ్యాడు, వాళ్ళతో కూర్చొని సిరీస్ చూసారా? అంటే నేను అదే చెప్తున్నా, వాళ్ళతో నేను చూడలేను, అంటే నాకు భయం వేసింది. అందుకే నేను ఏం చేశాను అంటే ఫస్ట్ యాక్చువల్గా నాకు ఎక్సైట్మెంట్ ఉన్నా నేను. సో నేను 12 o'clock నైట్, నేను 11:55 నుంచి నేను నా అసిస్టెంట్ డైరెక్టర్ ప్లస్ నా చిన్నప్పుడు నా చెడ్డిబడి 3-4 కూర్చొని నైట్ 11:55 నుంచి మేము స్ట్రీమింగ్ చేస్తున్నాం. అది అమెజాన్ ఓపెన్ చేసి ట్రై చేస్తున్నాం, ఎప్పుడు వస్తుంది. అది రావడం ఆలస్యం, మేము పోస్టులు పెట్టడం, యాక్టర్స్ అందరికి పంపించడం, దీన్ని వైరల్ చేయండి అని రిక్వెస్ట్ చేయడం. ఇంకా మేము నైట్ అంతా చూసాం దాన్ని. నైట్ 12 o'clock స్టార్ట్ చేస్తే పొద్దున్న 5:30కి అయిపోయింది అది. తర్వాత నేను ఒక గంటన్నర రెస్ట్ చేసుకుని ఇంటికి వచ్చా. నేను ఇంటికి వచ్చే టైంకి మా అమ్మ 5th episode చూస్తున్నారు ఆల్రెడీ వాళ్ళు. సో నేను వచ్చేటప్పుడు చూస్తున్నారు. ఇంకా నేను వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి నేను జస్ట్ వాళ్ళు హాల్లో చూస్తున్నారు, నేను ఇలా పక్క రూమ్ లో కూర్చొని వాళ్ళ దూరంగా వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయని చూస్తున్నా. అంటే ఏ సీన్కి ఎలా రియాక్ట్ అవుతారు కొంచెం బేసిక్ ఐడియా ఉంటుంది కదా, దీనికి ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అని. అంటే ఇందులో అడల్టరీ లేదు కాబట్టి ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్. 100% అడల్టరీ లేదు కాబట్టి ఇంకా జస్ట్ అబ్జర్వింగ్ దెమ్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ కి ఎలా రియాక్ట్ అవుతారని చూశాను. అండ్ దే వర్ వెరీ హ్యాపీ. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు, అంటే వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నా, మా అమ్మ వీడు వాడు కదా అంటుంటే మా నాన్న కాడు ఇందాక వచ్చాడు కదా అని చెప్పడం, స్క్రీన్ ప్లే వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం అది నచ్చింది. ఏంటి సార్ సినిమా మీద ప్రేమ? సాఫ్ట్వేర్ చాలా మంది వెబ్సైట్స్ చూస్తూ ఉంటారు, ఆఫ్ స్క్రీన్ చేసి మినిమైజ్ చేసి చాలా మంది మీ సాఫ్ట్వేర్ పీపుల్ చెప్తుంటారు వెబ్సైట్స్. మీరు చదివినంతగా సినిమా రివ్యూస్ ఎవరు చదవరు. సినిమా రివ్యూ చూసే ఈ వీకెండ్లో సినిమాకి వెళ్తారు, రివ్యూ చదువుతారు. సినిమాల మీద మాకంటే కూడా సాఫ్ట్వేర్ పీపుల్కి సినిమా మీద బాగా ఇంట్రెస్ట్, నాలెడ్జ్ ఎక్కువ. ఎట్లా మీకు అనేది సినిమా మీద నాలెడ్జ్ కంటే కూడా ఇష్టం ఎప్పుడు కలిగింది, ఏ టైంలో కలిగింది సినిమాలోకి వెళ్ళాలి? నాకు తెలిసి ఇండియాలో క్రికెట్ అండ్ సినిమా ఇట్స్ లైక్ విడదీలేనిది ఇండియన్స్ నుంచి. ప్రతి ఇండియన్ కి వాడు ఏ కెరియర్లో ఉన్నా, వాడు ఏం చేస్తున్నా సరే, వాడికి క్రికెట్ ఒకటి బై డిఫాల్ట్ ఉంటుంది, సినిమా బై డిఫాల్ట్ ఉంటుంది. అంటే వాళ్ళ గెట్ అవే టైం అదే. వాళ్ళు వీకెండ్ ఏం చేయాలంటే క్రికెట్ ఆడుకోవాలి, సమ్మర్ హాలిడేస్ లో క్రికెట్ ఆడడం, లేదంటే సినిమాలు చూడడం, రెండే ఉంటాయి. సో ఈ ఐటీ సైడ్ ఏంటంటే మాకు ఒక స్పెసిఫిక్ టైం లైన్, వర్కింగ్ టైం లైన్ ఉంటుంది, ఆ స్ట్రెస్ ప్రెషర్ అంతా ఉంటుంది. అదే బయటికి ఎలా వెంట్ అవుట్ చేయాలి. సో రిలాక్సేషన్ కోసం చూస్తారు, డెఫినెట్ గా ప్రతి ఒక్కరు రిలాక్సేషన్ కోసం కావాలి, బ్రేక్స్ లో మాట్లాడుకోవడానికి టాపిక్ కావాలి. అయితే క్రికెట్ లేకపోతే పాలిటిక్స్, సినిమా, ఇంకంతే. పాలిటిక్స్ ఈజ్ లైక్ లీస్ట్ ప్రయారిటీ, అంటే తక్కువ మాట్లాడుకుంటారు. బట్ మెజారిటీ సినిమాలు, సినిమా క్రికెట్ ఇవే. సో వాటి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, అందరికీ ఉంటుంది. సో మేమంటే కంప్యూటర్ల ముందే ఉంటాం కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ ఫర్ అస్. మీకు అదే ఎక్కువ ప్రేమ ఎందుకు? మిగతా వాళ్ళకి కూడా ఉంటుంది ప్రేమ, అదే మీకు ఎక్కువ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందండి? నాకు స్పెసిఫిక్ అంటే డైరెక్టర్ అయిపోవాలనే ప్రేమ ఉంటుంది, ఎక్కడో జీలు ఉంటే తప్ప అవ్వదు. చాలా మంది చూస్తూ ఉంటారు, మామూలుగా సినిమాల గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు, ఆ డిస్కషన్స్ వేరు. డిస్కషన్స్ దాటి మీరు వెళ్ళారు, దాటి సినిమా చేయాలి అంటూ కూడా ఉన్న జాబ్ని త్యాగం చేసి వచ్చారు అంటే మీలో ఎప్పటి నుంచో ఆ కాన్షియస్ ఉంటుంది, డైరెక్టర్ అవ్వాలి అని. చిన్నప్పటి నుంచా, లేకపోతే మీ మీద ప్రభావం చూసిన అంశాలు ఏంటి? అంటే మాకు
చైల్డ్హుడ్ నుంచి సినిమాలు చూడడం ఒకటి కామన్ గా అలవాటు. ఫ్రెండ్స్ లో ఇప్పుడు నా ఫ్రెండ్స్ లో 2 అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా ఉన్నారు మా కామన్ ఫ్రెండ్స్ లో. సో వాళ్ళ ద్వారా సినిమాలు వినడం, వాళ్ళ ద్వారా స్టోరీ డిస్కషన్స్ లో కూర్చోవడం. సాయి అని ఉన్నాడు, పాప ఇప్పుడు వాడు లేడు, ఈజ్ నో మోర్. సో వాడితో ఉన్నప్పుడు డిస్కషన్ లో కూర్చోవడం, ఆడి స్టోరీస్ వినడం, వాడితో మాట్లాడడం, ఇలా 2-3 స్నేహితులతో మాట్లాడడం, అలా మెల్లమెల్లగా దాని మీద ఇంట్రెస్ట్ పెరిగిపోయింది టీనేజ్ టైం నుంచి. అంటే సాయి అనేవాడు మద్రాసులో చదువుకున్నాడు. సో పూరి జగన్నాథ్ సార్ దగ్గర పనిచేసాడు ఏడీ కింద. సో రీసెంట్ గా హీస్ నో మోర్. బట్ వాటితో డిస్కషన్స్ లో ఉన్నప్పుడు వాడు షార్ట్ ఫిల్మ్స్ కి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేసేవాడు. అంటే టైటిల్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరే, బట్ బేసిక్ గా ఒక డబ్బులు పెట్టుకొని ఎవరికి ఎంత ఇవ్వాలి, ఏం చేయాలనేది అరేంజ్మెంట్ చేసేవాడు. సో అప్పటి నుంచే కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. దిస్ వాస్ ఇన్ 2000s, 2005-6 ఆ టైంలో. సో అలా ఇంట్రెస్ట్ పెరిగింది. సో మెల్లగా రాయడం, సినిమాల మీద చూడడం, ఇంకా వరల్డ్ సినిమాకి ఎక్స్పోజ్ కావడం, రకరకాల ఇప్పుడు ఫేవరెట్ డైరెక్టర్ పేర్లు పెట్టుకోవడం, ఒక డైరెక్టర్ని పెట్టుకొని అతని సినిమాలను చూడడం, ఒక స్క్రీన్ ప్లే ఈ సినిమా బాగుందని టాక్ రాగానే దాన్ని చూడడం, ఇలా దాని మీదే ఫార్వర్డ్ అవ్వడం, అలా రైటింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ పెరిగింది. బట్ ఇప్పుడు నా ఫ్రెండ్స్ సాయి అప్పటికి వాళ్ళందరూ చూసినప్పుడు ఎవరికి సక్సెస్ రేట్ లేదు, అవకాశాలు దొరకలేదు. దాదాపు అప్పటికి వాళ్ళు 10 ఏళ్ళు అయిపోయింది వెళ్ళి. సో ఇలాంటి రిస్క్ చేయలేను నేను, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని. సో తర్వాత నేను రాసుకుని మీకు చెప్పినప్పుడు నా ఫ్రెండ్ జయకృష్ణ అని ఉండేవాడు, ఐటీలో ఇప్పటికి ఉన్నాడు. వాడికి ఎవ్రీ వీకెండ్ వాడిని కలిసి వాడి కథలు చెప్పేవాడిని. వాడు నాకైతే నా కథలు విన్నాక బాహుబలి ఎలివేషన్స్ ఇచ్చేవాడు నాకైతే. నువ్వు వెళ్ళిపోరా, నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళిపోరా అని. వాడికి అంటే ప్రతి మనిషికి ఒక కాన్ఫిడెంట్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటాడు, పుష్ చేసే ఫ్రెండ్ ఒకటి ఉంటాడు, నువ్వు చేయగలవు అని. సో నేను ఇంట్లో చెప్పలేని విషయం భయపడతారు, అందుకే నేను నా ఫ్రెండ్ జయకృష్ణ వాడికి చెప్పుకునేవాడిని. వాడు బీభత్సం కాన్ఫిడెన్స్ ఇచ్చేవాడు నాకు. బాగున్నారా, చాలా బాగున్నారా. వాడు తమిళ సినిమాలు అన్ని చూస్తుంటాడు వాడు. సో ఇంకా దాని తర్వాత నాకు మెల్లమెల్ల కాన్ఫిడెన్స్ పెరగడం జరిగింది. నా ఐటీ క్రౌడ్ లో ఫ్రెండ్స్ చెప్పుకోవడం, ఆ కాన్ఫిడెన్స్ నుంచే ఇంకా కాన్ఫిడెన్స్ బిల్డ్స్ యూ అండి. దట్స్ ఇట్ విల్ బిల్డ్ యూ, ఇట్ విల్ డెస్ట్రాయ్ యూ అంతా రెండే. సో అందుకనే ఇంకా అలా వచ్చాను అనమాట. ఈ గ్యాప్ లో ఇంటి దగ్గర డబ్బులు అడగలేము, అన్నయ్యకి తెలుసు కాబట్టి పర్లేదు, కానీ ఇంటి దగ్గర డబ్బులు అడగలేము, ఐటీ జాబ్ లేదు, ఈ అన్నపూర్ణలో ఉంటూ ఉంటారు, చాలా ఇన్కమ్. ఎప్పుడైనా డబ్బులకి ఇబ్బంది పడే రోజులు ఉన్నాయా? అంటే అన్నపూర్ణలో అవకాశం రాకన్నా ముందు 1 సంవత్సరం పాటు నాకు 1.5 year పాటు ఉన్నాను. 1.5 year పాటు. అప్పుడు ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండేది నాకు. సో ఏం చేసేవాడిని అంటే, నేను ఐటీలో పనిచేసేటప్పుడు నా ప్రావిడెంట్ ఫండ్, పిఎఫ్ ప్లస్ నా సేవింగ్స్, వాటితో సర్వైవ్ అయ్యా. తర్వాత అవి మెల్లమెల్లగా సాచురేట్ అయిపోయాయి. కోర్స్ ఫీజు రకరకాల వాటికి సాచురేట్ అయిపోయిన తర్వాత నా మెయింటెనెన్స్ కి ఇంకో ఫ్రెండ్స్ ఉండేవారు. ఇప్పుడు జయకృష్ణ అనేవాడు, తేజ్ దీప్ రెడ్డి ఇంకో ఫ్రెండ్ ఉండేవాడు, అన్నపూర్ణ బ్యాచ్మెంట్. వీళ్ళ దగ్గర డ్రా చేసుకునేవాడు, ఇచ్చేటోళ్ళు వాళ్ళు. సో తర్వాత మా అన్నయ్య ముఖ్యంగా ఎక్కువ ఇచ్చేవాడు. సో అట్లాగా అంతే. అన్నపూర్ణ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఇంకా మంత్లీ వాళ్ళే ఇచ్చేవారు హ్యాపీగా, అది పెద్ద టెన్షన్ లేదు. సూపర్ సార్. ఈ సిరీస్ కి ముందు చూసిన తర్వాత మీకు వచ్చిన కాల్స్, ఎవరెవరు కాల్స్ చేశారు? అన్నపూర్ణ నుంచి అంటే నాగార్జున గారి దగ్గర నుంచి కానీ, అన్నపూర్ణ టీం దగ్గర నుంచి కానీ, సిరీస్ చాలా బాగుంది, అమెజాన్ నుంచి కూడా మంచి అప్రిషియేషన్ వస్తుంది అన్న కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ నాకు సుప్రియ గారిని కలిసానండి నేను. సో ఫస్ట్ సుప్రియ మేడంనే కలిసాను, ప్లస్ మా అన్నపూర్ణ ఈ ప్రొడక్షన్ టీం వాళ్ళ దగ్గర నుంచి నాకు రిపోర్ట్ వచ్చింది, వీకెండ్ రిపోర్ట్ కూడా వచ్చింది. డే 1 డే 3 రిపోర్ట్ వచ్చింది, వీకెండ్ రిపోర్ట్ కూడా వచ్చింది. సో నాకు ఇంకా ఫోన్ చేయలేదు, బట్ నేను వెళ్ళి కలవాలి ఒకసారి ఆయన్ని. సో ఇంకా నాకు వేరే మా ప్రొడ్యూసర్ హరీష్ గారి నుంచి వచ్చింది. కొంతమంది ఇండస్ట్రీలో నా ఫ్రెండ్స్ డైరెక్టర్స్ వాళ్ళు ఫోన్లు చేశారు. ఇప్పుడు జానథన్ ఎడ్వర్డ్స్ అని అవుతున్నావు, ప్రశాంత్ అని అవుతున్నావు, విపిన్ సూర్య, ఇలా కొంతమంది ఫ్రెండ్స్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోన్లు చేసి బాగుంది బస్సు, హిట్ కొట్టామని చెప్పేసి అదొక బూస్ట్ ఇచ్చారు. ఇదే సార్ మోరల్లెస్ వీళ్ళే నాకు ఫోన్ చేశారు. అండ్ నా వ్యూహం యాక్టర్స్ అలా అంతే. ఎప్పుడన్నా ఎక్కడన్నా ఒక డైరెక్టర్ దగ్గర కానీ చేసి ఉంటే ఈ వ్యూహాన్ని ఇంకా బాగా చేయొచ్చు అనే ఆలోచన ఎక్కడన్నా అనిపించిందా? ఎప్పుడైనా అనిపించింది సార్, డెఫినెట్ గా అనిపించింది. అంటే ఎంత సపోర్ట్ ఇస్తున్నా, ఎంత పుష్ ఇస్తున్నా సరే, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీ విజన్ అక్కడ పెట్టాలి, మీరు చేయాలి అక్కడ. సో మనకి డైరెక్షన్ అనేది అంత ఈజీ జాబ్ కాదు సార్. 24 క్రాఫ్ట్స్ మేనేజ్ చేయడం అంటే ఈజీ జాబ్ కాదు. ఈజీ కాదు. ఇది వీటికంటే కూడా పక్కన ఆర్టిస్టులు ఈగోని మేనేజ్ చేయడం ఇంకోటి ఉంటుంది. లక్కీలో నాకు అవకాశం అంటే నాకు బ్యానర్ అయ్యిండొచ్చేమో కానీ నా యాక్టర్స్ ఎవ్వరు నాకు అలాంటిది ఏం చూపించలేదు. ఎవ్రీవన్ వర్ రియల్లీ పొలైట్ అండ్ మెజారిటీ ఆఫ్ ది యాక్టర్స్ నా దాంట్లో అందరూ కొత్త వాళ్ళే. ఈ సుశాంత్, చైతన్య కృష్ణ గారు, ఇలా
ఒక 10 మంది వెళ్ళమి లెక్క పెట్టచ్చు, వాళ్ళు కొంచెం ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళే. సో వాళ్ళు కూడా అంత ఏం లేదు, వెరీ పొలైట్. కానీ నాకేంటంటే కొన్నిసార్లు టెక్నికల్ షార్ట్స్ తీస్తున్నప్పుడు, కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లో చేస్తున్నప్పుడు, ఇప్పుడు యాక్సిడెంట్ ఒకటి ఉంటుంది, మనం ఊహించడం చాలా ఈజీ. గాడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూర్చొని రాసేస్తాం, ఇక్కడ కారీలో దొల్లి ఇలా పడాలి, రక్తం ఇలా రావాలి అని. లొకేషన్ తీసేటప్పుడు అస్సలు కూడా రాదు, బికాస్ అక్కడ ఛాలెంజెస్ చెప్తుంటారు. ఇలా నేను కొన్ని లొకేషన్స్ మనకి మనం అనుకున్నవన్నీ దొరకవు, కొన్ని లొకేషన్స్ మనకి అనుకున్నట్టుగా మాకు సూట్ అనేది దొరకలేదు. ఇక్కడ అనుభవం ఉంటే ఇంకోలా చేసేవాడిని ఏమో అని వచ్చింది, కొన్ని ఛాలెంజెస్ వచ్చాయి. సో ఎక్కువ అనుకోలేదు కానీ డెఫినెట్ గా అయితే స్ట్రాంగ్ గా అనిపించింది. అరే ఒక్క డైరెక్టర్ దగ్గర పనిచేసిన, అట్లీస్ట్ ఒక సినిమాకి పనిచేస్తున్నా సరే ఇంకొంచెం బాగా తీసేవాడిని. ఇప్పుడున్న దానికన్నా అట్లీస్ట్ ఒక 2-3 మెట్లు ఎక్కువ తీసేవాడిని. సార్ ఇప్పుడు ఫస్ట్ టైం డైరెక్టర్కి లొకేషన్లో సినిమాటోగ్రాఫర్ కానీ అనుభవం ఉన్న సినిమాటోగ్రాఫర్ అయితే వాళ్ళు డామినేట్ చేసేస్తూ ఉంటారు, అటువంటి ఇబ్బందులను ఫేస్ చేశారా? ఈ మా డిఓపి సిద్ధార్థ్ కరుమూరి. సో సిద్ధార్థ్ నా ఫ్రెండ్, షార్ట్ ఫిల్మ్ చేసిన సిద్ధార్థ్ తోనే నేను. సో మాకు 3-4 years నుంచి ఫ్రెండ్షిప్ ఉంది, అరే తూరే కొట్టుకుంటాం మేమిద్దరం. సో అంత బడ్డీ దోస్తులం మేమిద్దరం. సో ఇంకా మేమిద్దరం మాకు అవి లేవు, టెన్షన్ లేదు. అంటే మేము ఇద్దరం ఒక టీం, అంటే మేము ఇద్దరం వాకీ టాకీలు వేసుకొని ఏదైనా ఛాలెంజ్ ఉంటే మేము ఇద్దరు లోపలే మాట్లాడుకున్నాం. నేను ఏదైనా మిస్టేక్ చేస్తుంటే మాస్టర్ తగ్గించని అక్కడ చెప్తుండేవాడు అంతే. అలా మాకు కమ్యూనికేషన్ జరిగింది అంతే. సో బయట టెక్నీషియన్స్ కూడా ఎక్కువ పెద్దవాళ్ళు ఎవరు లేరు. మా దాంట్లో ఉన్న పెద్ద టెక్నీషియన్ అంటే మా సుప్రియ గారు అంతే, ప్రొడ్యూసర్ అంతే. మిగతా వాళ్ళందరూ అరౌండ్ ఆర్ ఏజ్ ఉన్న వాళ్ళే, బాగా సపోర్టివ్ ఉండేవారు. కొంచెం ఛాలెంజెస్ అనిపించాయి, డెఫినెట్లీ ఛాలెంజ్ సార్. ఒకటి, మేము షూట్ చేసినంత కోవిడ్ టైంలోనే షూట్ చేసామండి. చాలా మందికి యాక్టర్స్ కి ఆన్ సెట్ తెలియకుండా, ఎవరికి తెలియదు పాపం. ఉన్నప్పుడు షూటింగ్ కి వస్తారు, సడన్ గా షూటింగ్ లో జ్వరం వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం, షూట్ క్యాన్సిల్ జరిగాయి. అలా 2-3 సార్లు జరిగాయి. సో అలా కొంచెం సిచ్యువేషన్స్ జరిగాయి, ప్లస్ ఛాలెంజెస్ ఎక్కువ అయ్యాయి అంతే తప్ప ఇట్ వాజ్ నెవర్ టఫ్. చేసుకుంటూ పోయాం అంతే. సార్ కాప్ స్టోరీ, ఒక కాప్ స్టోరీ రాయాలంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి, చాలా ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ సెక్షన్స్ తెలియాలి, పోలీసు డిపార్ట్మెంట్తో మీరు మింగిలై తిరగాలి, చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. ఎందుకంటే ఆ సెక్షన్స్ మీరు మాట్లాడేది ఏది పడితే మనం డైలాగ్స్ రాసుకోవడానికి కుదరదు, సెక్షన్స్ ఉంటాయి. లేకపోతే ఏసీపీ ఎలా బిహేవ్ చేస్తాడు, ఒక కానిస్టేబుల్ ఎలా బిహేవ్ చేస్తాడు, ఒక పోలీస్ స్టేషన్ సెటప్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మీరు సమగ్రంగా తెలియాలి. ఎట్లా ఎక్కడ చూసారు, దాని గురించి రీసెర్చ్ వర్క్ ఎక్కడ చేశారు? పవన్ అని నా ఐటీ కొలీగ్ ఉండేవాడు, మా పవన్ వాళ్ళ బ్రదర్ ద్వారా నాకు ఒక పరిచయం అయ్యారు, హనుమంతరావు గారు అని డిఎస్పీ. ఆయన సిటీలో చేశారు ఆయన. సో ఆ హనుమంతరావు గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో ఒక 2 sessions ఆయనతో కూర్చున్నా. నేను మొత్తం నాకు కావాల్సిన ఐపీఎస్ నడవడిక, మొత్తం పరిస్థితులు, ప్రొసీజర్స్ ఏంటి, మొత్తం ట్రైనింగ్ ఏంటి, పోస్టింగ్ ఏంటి, పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుంది, ఏముంటుంది, మొత్తం అన్ని డీటెయిల్స్ అన్ని ఆయన దగ్గరే ఒక 2 days కూర్చున్నాను. అండ్ లైక్ ఐ సెడ్, ఇండియాలో అందరికి సినిమాలు అంటే ఇంట్రెస్ట్ కాబట్టి పాప ఆయన కూడా చాలా హ్యాపీగా కూర్చొని చాలా ఇంట్రెస్టింగ్ గా డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. అలాగే బంజారాహిల్స్ కళింగరావు అని బంజారాహిల్స్ సిఐ ఉండేవారు ఆయన సార్. అక్కడ బంజారాహిల్స్ స్టేషన్ కూడా వెళ్ళి, జూబ్లీ స్టేషన్ కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళి స్టేషన్ అంబియన్స్, కేస్ లెడ్జర్స్ ఎలా ఉంటాయి, మామూలుగా ఎలా స్టేషన్ అంబియన్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ బేసిక్ హోంవర్క్ అయితే చేశాను. మోరల్లెస్ అది డిపెక్ట్ చేయడానికి ప్రయత్నించాను అది సార్. సో అది ఆన్లైన్ రీసెర్చ్ కూడా చేశాను, చదువుకున్నాను. ఆన్లైన్ లో కూడా ఒక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ వెబ్సైట్ లో డీటెయిల్స్ ఉంటాయి, కొత్త ఆఫీసర్స్ వాళ్ళకి అనుభవాలు, వాళ్ళ ఇంటర్వ్యూస్ చదివాను. చాలా ఇంటర్వ్యూస్, ఎక్స్పీరియన్స్డ్ పోలీస్ ఆఫీసర్స్ ఇంటర్వ్యూస్ వచ్చాయన్నమాట, కొత్త పోలీస్ ఆఫీసర్లవి కూడా. అవి ఫాలో అయ్యాక 1.5 months దాకా గట్టిగా. సో అలాగా నాలెడ్జ్ అక్వైర్ చేస్తాను. అక్కడి నుంచి స్టేషన్ విజిట్స్ నుంచి, హనుమంతరావు సార్ నుంచి, అందరి దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేసి, దట్ ఈస్ హౌ మోరల్లెస్ కొంచెం అలా వచ్చింది సార్. అంతే. అర్జున్ క్యారెక్టర్ కి ఎవరు సార్ ఇన్స్పిరేషన్ ఎవరు? ఎందుకంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఆ క్యారెక్టర్, కన్న తండ్రిని కూడా అరెస్ట్ చేసే క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. యంగ్స్టర్, ఆ క్యారెక్టర్ కి ఇన్స్పిరేషన్ ఎవరు? ఫస్ట్ యాక్చువల్ గా ఇప్పుడు ఈ అర్జున్ పేరు చూస్తే అర్జున్ రామచంద్ర, తన పేరు అర్జున్ రామచంద్ర. అండ్ దానికి ఫాదర్ ఉమేష్ చంద్ర అని పెట్టుకున్నా, ఎస్ఆర్ నగర్ స్టాచ్యూ ఉంటుంది. సో నేను ఇంటర్మీడియట్ చదువుకున్న రోజుల్లో మామూలుగా ఎస్ఆర్ నగర్ లో ఫ్రెండ్స్ కలవడానికి వెళ్ళినప్పుడు ఆ స్టాచ్యూ ఉండేది కదా. సో ఆ పోలీస్ ఆఫీసర్ గురించి ఆ వయసులో అంతగా తెలియదు. పెద్ద పోలీస్ ఆఫీసర్ పాపం రోడ్డు మీద ట్రాజిక్ యాక్సిడెంట్ లో షూట్ అవుట్ ఏదో జరిగింది, చంపేశారంట. స్కూల్ టైంలో అదొక సెన్సేషన్ న్యూస్ మాకు. ఆ రోజు హాలిడే కూడా ఇచ్చి పంపించారు ఏకంగా. తర్వాత ఆయన గురించి తర్వాత తెలిసినప్పుడు హి వాజ్ లైక్ వెరీ డైనమిక్ పోలీస్ ఆఫీసర్. హీ హ్యాడ్ హిజ్ ఓన్ చరిష్మా అండ్ ఆల్ దాట్.
ఓకే అని చెప్పేసి ఈ క్యారెక్టర్ని ఫాలో అవుదామని ఆయన్ని ఉమేష్ చంద్ర గారిది ఆయన కెరియర్, ఆయన వీడియోస్ గట్రా చూడడం, ఆయన కడపలో ఎంత హ్యాండిల్ చేశారో అవన్నీ చదువుకోవడం, అవన్నీ బేసిక్ డేటా న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అవన్నీ చదివిన తర్వాత సో మోరల్లెస్ ఉమేష్ చంద్ర లాగా బిల్డ్ చేశాను. అప్పుడు అదే వాణి రామచంద్ర కింద పెట్టాను. సో అట్లాగా తర్వాత అర్జున్ క్యారెక్టరైజేషన్ కి నాకు డిసిపి అన్నామలై అని కర్ణాటకలో డీసీపీగా చేశారు అన్నామలై సార్, ఐపీఎస్. ఆయన ఇప్పుడు రిజైన్ చేసి తమిళనాడు పాలిటిక్స్ లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. సో నాకు అన్నామలై సార్ నాకు కొంచెం ఇన్స్పిరేషన్. ఈస్ వెరీ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అండ్ వెరీ నాలెడ్జ్. స్టోరీస్ ఎట్లా పట్టుకున్నారు సార్, ఆయన ఎట్లా తెలిసింది మీకు? అంటే ఒకసారి ర్యాండమ్ గా ఇంటర్నెట్ లో తారసపడ్డారు ఆయన. లైక్ ఒక అన్నామలై గారితో ఒక ఆర్టికల్ వచ్చింది వీడియో. ఎట్లా అంటే ఆయన రోడ్డు మీద ఒక ట్రాఫిక్ లో దాదాపు ఒక 30-40 మంది గుంపుని ఆయన ఒక్కడే హ్యాండిల్ చేస్తున్నాడు. ఆయన వెరీ యంగ్ పోలీస్ ఆఫీసర్ 30-40 మంది గుంపుని హ్యాండిల్ చేస్తున్నాడు అంటే ఇంటర్ బాబా డైనమిజం అనుకున్నాను. నిజంగా ఫిదా అయిపోయినా నేను ఆయనకి. తర్వాత మళ్ళీ కర్ణాటకలో అదే టైం నెక్స్ట్ ఇయర్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆయన రోడ్డు మీద యూనిఫామ్ షూలు ఇప్పేసి ఆయన రోడ్డు మీద కర్రలు పట్టుకుని డ్రైనేజ్ బిల్లలు ఎత్తుతున్నాడు ఆయన, బీయింగ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన. సో అంత ట్రాఫిక్ ని లైక్ అంత సర్వీస్ లో అంత ఇన్వాల్వ్ అయిపోయిన మనిషి. సో కదిలించారు ఆయన బేసిక్. నేను ఎక్కడ వెళ్ళా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ రోడ్డు మీదకి వెళ్ళి డ్రైనేజ్ బిల్లలు ఎత్తడం, అవన్నీ తీయడం, ట్రాఫిక్ వాటర్ క్లాగింగ్ అవ్వకుండా ట్రాఫిక్ మూవ్ అవ్వాలని ఆయన తిరగడం. ఆయన ఒక 4-5 వీడియోలు చూడడం, తర్వాత ఆయన టెడెక్స్ టాక్ ఇచ్చారు. ఆయనకి బీభత్సమైన ఫ్యాన్స్, నేను ఒక్కడే గారు కొన్ని వేల మంది ఫ్యాన్స్ ఉన్నది ఆయనకి కర్ణాటకలో, తమిళనాడులో, మోల్ ఇండియాలో. సో అలాగే నేను ఇంకా ఆయన్ని బాగా అడ్మైర్ చేశాను కాబట్టి లక్కీగా తరుణ్ భాస్కర్ది ఈ నగరానికి ఏమైనా చూడడం జరిగింది. చూసినప్పుడు అందులో ఈ సుశాంత్ ఉన్నాడు. విశ్వకి సుశాంత్కి ఫ్లాష్ బ్యాక్ లో ఒక ఫైట్, ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది వాళ్ళిద్దరికి, గొడవ సిచ్యువేషన్. విశ్వక్ ని కొడతాడు సుశాంత్. ఆ సిచ్యువేషన్ లో సుశాంత్ యాంగర్ కంట్రోల్ చేసే విధానం నాకు బాగా నచ్చింది ఆ షాట్. సో అక్కడి నుంచి నేను ఇంకా అన్నామలై సరికి దగ్గరగా సుశాంత్ కనిపించాడు. ఒకటి ఫేస్ దగ్గరగా ఉన్నాడు, ఏజ్ గ్రూప్ కూడా అలాగే ఉంటుంది, ఫేస్ దగ్గరగా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ఈయన పర్ఫార్మెన్స్ కూడా నాకు అనుకున్నట్టుగా ఇచ్చాడు. నాకు ఎలా అనుకున్నాను అలాగే ఉంది. సో ఇతనే నాకు సూటబుల్ అనుకొని నేను ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎప్పుడు అప్రోచ్ అయ్యారు సార్ సుశాంత్ రెడ్డిని? అది అన్నపూర్ణది అవ్వకుండా ముందే, అన్నపూర్ణ ఓకే కాకుండా ముందే ఆయన అప్రోచ్ అయ్యాను నేను ఫస్ట్ 2018. ఎప్పుడైతే నేను ఐటీ 2017లో అప్రోచ్ అయ్యాను, 17-18 అప్రోచ్ అయ్యాను. ఫస్ట్ 2-3 సార్లు ఫోన్ లో మాట్లాడాను. తర్వాత ఆయన డైరెక్ట్ గా ఒకసారి స్టార్ బక్స్ లో డైరెక్ట్ గా బండి ఆపేసి వెళ్ళి కలిసి వచ్చాను. అది ఆయన ఏంటంటే సరే నీకు అన్నపూర్ణ ఓకే అన్నారంటే లేదు ట్రావెల్ అవుతున్నాను, అమెజాన్ ఓకే అన్నారంటే లేదు ట్రావెల్ అవుతున్నాను. ఫస్ట్ వాళ్ళు ఇద్దరు ఓకే చేసుకుని నా దగ్గరికి రా అన్నారు. ఓకే ఫైన్, ఫేర్ ఎనఫ్. వెళ్ళాను, ఇక్కడంతా చెప్పాను, వీళ్ళకి నచ్చింది. తర్వాత నాకు వీళ్ళు ఇతనే కావాలని అప్రోచ్ అవ్వడం జరిగింది. హీ వాజ్ సర్ప్రైజ్డ్. తర్వాత అతనికి స్క్రీన్ ప్లే చదివారు, వెంటనే 1 week లో రెస్పాన్స్ ఇచ్చారు. హీ లైక్డ్ ఇట్. ఇంకా అలా స్టార్ట్ అయింది సార్. సార్ అతనికి మీరు అనుకున్నట్టు కరెక్టే ఉంటారు. ఫస్ట్ సినిమా అంటే డైరెక్టర్కి పేరు రావాలని చూసుకుంటారు, పెద్ద కాస్టింగ్కి వెళ్తారు. అమెజాన్ కాబట్టి, అన్నపూర్ణ కాబట్టి మీరు అడిగితే 99% ఒప్పుకోవడానికి అవకాశం ఉంది. మీరు సుశాంత్ దగ్గరికి వెళ్ళారు. సుశాంత్కి పెద్ద మార్కెట్ కూడా లేదు, పెద్ద హిట్లు కూడా లేవు. నగరానికి ఏమైందిలో నలుగురిలో ఒక్కడు. తర్వాత బొంబాట్ అని ఒక సినిమా చేసినట్టున్నాడు, అది కూడా చిన్న సినిమా. తర్వాత థ్యాంక్ యూలో చేశాడు. అతను మార్కెట్ లేదు, చెప్పుకోవడానికి ఐడెంటిఫికేషన్ కి ఒక సినిమానే ఉంది. అతన్ని పట్టుకుని మీరు ఎంత వెబ్ సిరీస్ ఎట్లా డీ చేయగలుగుతున్నారు? మీరు అనుకుంటే పెద్ద హీరోని వస్తారు కదా. అంటే సార్ ఫస్ట్ నుంచి నాకు ఈ క్యారెక్టర్ కి నాకు మీకు చెప్పినట్టుగా నాకు సుశాంత్ లాంటి క్యాండిడేట్ కావాలి, అన్నమయ్య లాంటి క్యాండిడేట్ కావాలి. సో ఆయన దగ్గర సుశాంత్ ఉండగా నాకు ముందు నుంచి నాకు సుశాంత్ నా మైండ్ లో ఉన్నాడు ఆయన. సో నేను ఇతనికి కావాలని కూర్చున్నా. రెండోది మాకు బడ్జెట్ ఒకటి కన్స్ట్రెయింట్ ఉంది సార్. సో ఇప్పుడు ఒక పెద్ద స్టార్ అని తెస్తే దాన్ని బట్టి దానికి ఉన్న దాని బెనిఫిట్స్ దానికి ఉంటాయి, దాని నెగటివ్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు అంత బడ్జెట్ నా దగ్గర లేదు, ఐ కెనాట్ అఫోర్డ్ దట్. సో అందుకే సుశాంత్ పోదాము, పైగా అందరు కొత్త వాళ్ళతో వెళ్దాం అన్నదే నా ఉద్దేశం. సో మేడంకి ఇదే ప్రపోజల్ పెడితే షీ సెడ్ ఓకే విత్ ఇట్. బడ్జెట్ ఛాలెంజ్ ఒకటి ఉంది, సో ప్రొడక్షన్ ఎక్కువ పెడదాం, ఇక్కడ తగ్గిద్దాం అన్నట్టుగానే సుశాంత్ మీద అందరు ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. అండ్ అది కూడా ఆయన ఆడిషన్ చూసిన తర్వాత ఒప్పుకున్నారు, అది వేరే విషయం. బట్ ఆయన చాలా బాగా పర్ఫామ్ చేశారు. అది సుశాంత్ మీరు అనుకున్న, ఇందాక చెప్తూ వచ్చారు అన్నామలై గారిలో సుశాంత్లో అన్నామలై గారిని చూసుకున్నాను. సుశాంత్ ఆన్ రోల్ ఎప్పుడైతే బోర్డు మీదకి వచ్చాడో అక్కడి నుంచి అతనికి ఎటువంటి ట్రైనింగ్ ఇప్పించారా? అతనికి వీడియోలు చూపించారా? లేకపోతే నేను అనుకున్న అర్జున్ రామచంద్ర క్యారెక్టర్ ఎలా ఉండాలి ఎలా డిజైన్ చేసిన తర్వాత అతనిలో మీరు ఎటువంటి చేంజెస్ తీసుకొచ్చారు? అంటే ఇప్పుడు
సుశాంత్ ఫారెన్ లో చదువుకొచ్చాడు, ఫిలిం కోర్స్, అదే యాక్టింగ్ కోర్స్ ఫారెన్ లో చేసి వచ్చాడు. ఆయనకి యాక్టింగ్ ఎస్థెటిక్స్ అన్ని తెలుసు. ఇక్కడ ఏంటంటే క్యారెక్టర్ స్క్రీన్ ప్లే చదివిన తర్వాత ఆయన చదివినప్పుడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ లో చదువుకుని ఉంటాడు ఆయన. సో ఆయనకి డెఫినెట్ గా ఆయనకు ఒక ఇమేజ్ పడి ఉంటుంది మైండ్ లో. సో నాకు ఒక ఇమేజ్ కావాలి. నేను అనుకున్నది ఇంకొంచెం ఇద్దరు ఒకే మోరల్లెస్ ఒకే దగ్గర ఉంటాం, కానీ నేను ఏ అంటే అతను బి అంటాడు అంతే. సో ఇది మా ఇద్దరం ఆడిషన్ చేసినప్పటికీ అతను కొంచెం హై ఉన్నారు, అంటే లైక్ కొంచెం క్యారెక్టర్ అబౌవ్ గట్టిగా అగ్రెసివ్ ఇస్తే కొంచెం తగ్గిద్దాం. బికాస్ డెఫినెట్ గా అతను పోలీస్ ఫ్రెండ్స్ కాకుండా సినిమాలో నుంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సార్. పోలీస్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది సాయి కుమార్ గారు. సో ఆ ఎనర్జీ ఎక్స్ట్రాడనరీ ఎనర్జీ అది. సో అంత ఎనర్జీ ఇది అవసరం లేదు. అంటే వెబ్ సిరీస్ కాబట్టి నేను కొంచెం దీన్ని రియలిస్టిక్ గా తీసుకెళ్దాం అనుకున్నాం కాబట్టి నాకు కొంచెం సటల్ గా కావాలన్నది నేను సుశాంత్ రిక్వెస్ట్ చేస్తే ఈ అండర్స్టూడ్. ఆయన మొత్తం ఓకే, ఆ ప్లేన్ తగ్గించారు కాస్తంత, అలా వెళ్ళింది. సో ఇంకా ఎక్కువ ఛాలెంజింగ్ అయితే అనపడలేదు. బికాస్ మోరల్లెస్ ఆయన ఎప్పుడు ఎక్కువ సీన్స్ పోలీస్ ఆఫీసర్ గానే ఉన్నాయి కాబట్టి ఒక 2-3 సీన్స్ లో ఆయనకి కరెక్షన్ చెప్పడం, ఇది ఇలా చేద్దామని అని చెప్పిన తర్వాత అతనికి ఆ క్యారెక్టర్ అర్థం అయిపోయింది. సో హీ టుక్ ఇట్ ఫ్రమ్ దేర్. మధ్యలో మరి చైతన్య కృష్ణ ఎట్లా తీసుకున్నారు సార్? ఎక్కడ చూసారా చైతన్య కృష్ణ వీడియోస్ కానీ అవి కానీ? అరే చైతన్య కృష్ణ ఆయన సినిమాలే ఉన్నాయి, ఆయన చాలా సినిమాల్లో ఉన్నారు. ఆయన ఇది ఎక్స్ట్రాడనరీ యాక్టర్. సో మైకేల్ అనే దానికి నాకు ఇన్ని వర్సటైల్ గా పర్ఫార్మ్ చేయగలగాలి, కన్నింగ్ గా ఉండాలి, రూత్లెస్ గా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఒక లవర్ గా కనబడాలి, ఒక ఫ్యామిలీ ఒక పెద్ద కొడుకులా కనబడాలి, ఇన్ని రకాలుగా ఉండాలి, ఒక కామన్ మ్యాన్ కూడా అపీల్ అవ్వాలి. ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు ఎవరు కావాలని చూస్తే వచ్చిన ఆప్షన్స్ కన్నా నాకు చైతన్య కావాలని చూసుకున్నాను నేను. ఇంకా చాలా యాక్టర్లు మేము చూసాం కూడా మైకిల్ కి, చాలా మందిని ట్రయల్ కూడా చేసాం, ఇప్పుడు వాళ్ళ పేర్లు వద్దులేండి. సో డైరెక్ట్ గా నేను చైతన్య కృష్ణ గారిని ఫాలో అయిన తర్వాత ఆయనవి చాలా సినిమాలు కళ్ళతో యాక్ట్ చేస్తాడు. బేసిక్ మోరల్లెస్ ఆయన డైలాగ్ కూడా చెప్పాడు కొన్ని సినిమాల్లో, ఈ డెలివర్స్ అది. సో నాకు కూడా ఇక్కడ మైకిల్ అనే క్యారెక్టర్ అండర్ ప్లే చేస్తుంది కొంచెం, లోపల కన్నింగ్ ఉన్న బయట మామూలుగానే మాట్లాడుతాడు. సో ఆ అండర్ ప్లే ఈజీగా చేసేస్తాడన్న నమ్మకంతో నేను మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆనంద్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది, నాకు మైకిల్ కి క్యారెక్టర్ అనుకుంటున్నాను అని. మేడం కూడా ఓకే అన్న తర్వాత ఇంకా చైతన్య కృష్ణ గారిని స్టూడియోకి పిలవడం జరిగింది. ఆయనకి ఒక డీటెయిల్డ్ నరేషన్ ఇచ్చాను, స్క్రీన్ ప్లే ఇచ్చాను, లైక్ హౌ హీస్ ఆన్ బోర్డ్. సూపర్ సార్. సార్ షూటింగ్ అయిపోయింది, మొత్తం స్ట్రీమ్ అయిపోయింది తర్వాత ఫస్ట్ కొంతమంది చూసిన వాళ్ళు అంటే ఫస్ట్ 2-3 ఎపిసోడ్లు కొంచెం స్లో నరేషన్ వెళ్తుంది, తర్వాత నుంచి 4th ఎపిసోడ్ నుంచి హైప్ అందుకుంటుంది. ఈ ప్రస్తావన అనేది మీ దగ్గర దాకా వచ్చిందా? కొంచెం అక్కడక్కడ అడపా విన్నాను, బట్ మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్ అంటే 100లో ఒక 90 మంది దాకా నాకు ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అదిరిపోయి మధ్యలో కాంప్లెక్సిటీ పెరిగింది అన్నారు తప్ప, ఈ కొంతమంది సినిమా భాష తెలిసిన వాళ్ళు సినిమా భాష మాట్లాడుతున్నారు, కొంత బయట తెలియని మామూలు కామన్ ఆడియన్స్ ఏంటంటే మధ్యలో కొంచెం అది చాలా మంది కాంప్లెక్స్ అయి చాలా మంది వచ్చేటప్పటికి అర్థం కాలేదురా అని చెప్పడం జరిగింది. బట్ అందరికి యునానిమస్ గా 6, 7, 8 ఎపిసోడ్స్ బాగున్నాయి. 6, 7, 8 కూడా 8 క్లైమాక్స్ కదా, 6, 7, 8 అందరికి బీభత్సంగా నచ్చింది. ఫస్ట్ 6, 7, 8 మధ్యలో డెఫినెట్ గా వాళ్ళకి నచ్చింది. జస్ట్ దట్ కొంచెం కాంప్లెక్సిటీ ఉంటుంది అంతే. అక్కడ కాస్తంత ఇఫ్ దే కెన్ ఎండ్యూర్ దట్ హ్యాపీగా ముందుకు వెళ్ళిపోవచ్చు. సార్ ఇన్ని ఫేజెస్, ఇప్పుడు టెర్రరిజం దగ్గర నుంచి, ల్యాండ్ మాఫియా దగ్గర నుంచి, నక్సలిజం దగ్గర నుంచి, తర్వాత చాలా డ్రగ్స్ దగ్గర నుంచి, ఇప్పుడు ఈ సమాజంలో చాలా ఫేస్ చేస్తున్నవన్నీ పెట్టారు. ఏంటి సార్ అవన్నీ ఎక్కడి నుంచన్నా తీసుకున్నవా, లేకపోతే ఎక్కడన్నా విన్నవా, కథలు రాసినవా, చదువుకున్నవా, ఎక్కడ? అంటే మీరు అన్న పదాలన్నిటికీ దానికి అప్లై అవుతాయి సార్. ఇవన్నీ విన్నవి, చదివినవి, చూసినవి. నేను వ్యూహం రాస్తుంది 2016 నుంచి 18 లోపల. ఆ టైంలో న్యూస్ పేపర్లలో వచ్చిన ప్రతి ఆర్టికల్స్ లో, మెయిన్ ఆర్టికల్స్ లో వచ్చినవి మాత్రమే తీసుకున్నాను. అంటే నేను చెప్దాం అనుకున్న కథ ఒక గాడ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్దాం అనుకున్నాం కాబట్టి, ఒక గవర్నింగ్ పవర్ చూస్తుంది అన్నట్టు. సో గాడ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తున్నప్పుడు సో ఒక సొసైటీని డిపిక్ట్ చేద్దాం అనేది నా ఐడియా బేసిక్. సో సొసైటీ అంటే అన్ని రకాల మనుషులు ఉండాలి, సో అందులో అట్లీస్ట్ ఒక 10-15 మంది డిఫరెంట్ పీపుల్ ఉండాలనేది ఉద్దేశంతోనే ఇలా ఈ సంఘటనలు తీసుకోవడం జరిగింది. అందులోంచి ఇలాంటి పాత్రలు పెట్టడం జరిగింది. సో అందుకే ఇలాంటి సెలెక్ట్ చేసుకున్నాను బేసిక్ గా. బికాస్ ఇప్పుడు 2016, ఇప్పుడు ఒక 10 ఏళ్ల నుంచి నాకు తెలిసి మన స్టేట్ లో ఈ బాంబ్ బ్లాస్ట్ గా ట్రైన్ లేవు. బట్ అంతకు ముందు అన్ఫార్చునేట్లీ జరిగాయి. దిల్ష్ నగర్ బాంబ్ బ్లాస్ట్ ఒకటి జరిగింది, మన కోటిలో జరిగింది, మక్కామసీలో జరిగింది, లుంబిని పార్క్ లో జరిగాయి. సో ఒక 3-4 years పాటు బెంబేలు ఎత్తిపోయారు. ఒక డే వాస్ టైం హైదరాబాద్ అంటే ఫేమస్ ఉండే బాంబులే, అంటే డే వాస్ టైం బాంబులో గొడవలు ఉండేవి కదా, అప్పుడు రావడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు, భయపడేవారు. బేసిక్ గా ఇష్టపడే దానికన్నా భయపడేవారు.
సో ఆ సిచ్యువేషన్స్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండేవి సార్. ఆ ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్ గా ఉండేది కొంచెం. సో అవన్నీ ఇందులో అవే వాడుకున్నాను మెజారిటీ కింద, అంతే సార్. సూపర్ సార్. సార్ ఇంకా విషయానికి వస్తే ఎప్పుడన్నా చాలా మంది మనం రెగ్యులర్గా మీరు అంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, కనీసం అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ ఇవాళ చిన్న చిన్న వెబ్ సిరీస్ చిన్న చిన్న సినిమాలు చూస్తున్నా కూడా చిన్న లిప్ లాకులు కానీ ఇంటిమసీ సీన్లు కానీ పెడతారు. వాళ్ళు ఏ వెబ్ సిరీస్ ఓపెన్ చేసినా కూడా కనీసం లిప్ లాక్ సీన్లతో సహా కొన్ని ఇంటిమసీ సీన్లు చాలా ఉన్నాయి. అటువంటి దానికి అసలు మీకు తావే లేకుండా స్టోరీకి అవసరం ఒకవేళ అవసరం ఉన్నా లేకపోయినా తీసుకొచ్చి పెట్టే సందర్భాలు పెట్టే డైరెక్టర్లు ఉన్నారు. లేకపోయినా ఎందుకంటే రొమాన్స్ ఉంది కాబట్టి, మీకు క్యూట్ రొమాన్స్ ఉంది కాబట్టి పెట్టే అవకాశం ఉంది. పెట్టిన సీన్ డిమాండ్ చేస్తున్నాను పెట్టినా మీ చాయిసే కాబట్టి పెట్టచ్చు. అటువంటిది ఒక అశ్లీల డైలాగ్ కానీ ఫ్యామిలీ కంప్లీట్గా ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ అంటే మీ వెబ్ సిరీస్ ఒక బూత్ డైలాగ్ ఉండదు, కంప్లీట్ ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే విధంగా తీసుకొచ్చి చూశారు వాట్సాప్ దానికి. బట్ ఒక్క యూత్ కానీ వీళ్ళంతా ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళకి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయటం అంటే వేరే కదా, వాళ్ళకి కావాలంటే వేరే మార్గాలు ఉన్నాయి. బట్ ఇందుకని పెట్టాలనిపించలేదు మీకు? అంటే సార్ ఫస్ట్ ఒకటి రైటింగ్ ఫేస్ నుంచి ఆ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఒకటి ఉంది. లైక్ ఐ డు నాట్ వాంట్ టు షో దట్ ఆన్ ద స్క్రీన్. అంటే ఐ డోంట్ వాంట్ టు షో దట్ ఆన్ ద స్క్రీన్, అవసరం లేదు యాక్చువల్ గా. రెండోది ఏంటంటే ఐ వాంటెడ్ టు రైట్ సంథింగ్ వేర్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సిట్ విత్ మై ఫ్యామిలీ అండ్ సీ. అర్థమైంది కదా సార్. సో ఇప్పుడు ఇటు కుడి పక్కన అక్కని ఎడ పక్కన చెల్లిని పెట్టుకుని ఐ వాంట్ టు సీ మై వర్క్ ధైర్యంగా. ఆ టైంలో నేను ఫోన్లో పిసుక్కుండా అటు ఇటు తిరిగి ఇలా హడావిడి చేయలేను. అట్ ద సేమ్ టైం నేను దాన్ని వారించుకోలేను, ఇదే కరెక్ట్ ఇదే కరెక్ట్ అని. నాకు ఇలా అనిపించింది కాబట్టి నా చాయిస్ ఆఫ్ మూవీ ఇది. ఆ దాంట్లో అశ్లీలం గట్ట నేను ఎక్కువ పెట్టను. ఫ్యూచర్ లో కూడా ఇలాగే ఉంటారా? ఐ డోంట్ నో సార్, ప్రస్తుతంగా ఫ్యూచర్ నా చేతిలో లేదు. సో ప్రస్తుతానికి అయితే ఇది. సో లెట్ మీ జస్ట్ గో విత్ దిస్. ఇప్పుడు నా బీయింగ్ ఎ డెబ్యూటెంట్ నా డెసిషన్ ని మా ప్రొడ్యూసర్ వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి నాకు ఆ కథకి తీసుకెళ్లారు. నా ఫ్యూచర్ సినిమాల్లో కూడా మీరు చూస్తే ఇలాంటివి ఎక్కువ ఉండవు సార్. యు విల్ సీ అ లాట్ ఆఫ్ విజిలాంటిజం, విల్ సీ యాక్షన్ డ్రామా, హ్యూమర్ ఇలాంటివి చూస్తారు తప్ప దిస్ ఐ డోంట్ వాంట్ టు. ఎందుకో తెలియదు అది. సార్ ఎటువంటి కథలు రాసుకుంటున్నారు నెక్స్ట్? యాక్షన్ డ్రామా సార్. నాకు థ్రిల్లర్ యాక్షన్ డ్రామా చాలా ఇష్టం. నేను ఎక్కువ రాసినది. కామెడీ ఈజ్ వెరీ టఫ్. నా జీవితంలో నేను రాయలేను అది. నిజంగా కామెడీ రాస్తాడంటే వాడు తోపని ఒప్పుకుంటాను నేను. బికాస్ కామెడీ చాలా కష్టం సార్. చాలా కష్టం, చాలా తీయడం కూడా కష్టం, చేయించడం చాలా కష్టం. అందుకే అది టఫెస్ట్ టాస్క్ అది. ఈజీ థ్రిల్లర్ చాలా ఈజీ. ఇప్పుడు ఎదురింట్లో వాడిని మర్డర్ చేయాలి, ఇప్పుడు గంటలో మర్డర్ చేయాలని సినిమా ఓపెన్ సినిమా పెట్టాను అనుకోండి. ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇస్తున్న వాడిని ఒక గంటలో లేడీని చంపాలని అది ఓపెనింగ్ షాట్ పెట్టి ఇంట్రెస్టింగ్ వచ్చేసింది. ఇప్పుడు డైరెక్టర్ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు, వాడు ఒక ఎదురింట్లో లేడీని ఎందుకు చంపుతాడు అనేది ఒక థ్రిల్లింగ్ ముందు పోతారు కదా. ఇట్స్ వెరీ ఈజీ థ్రిల్లర్స్ రాయడం. వీళ్ళకి వచ్చి ఇంట్రెస్టింగ్ గా చెప్పడం ఆ స్క్రీన్ ప్లే మీద ఉంటుంది. కామెడీ చాలా కష్టం సార్, నవల కాదు. సో యాక్షన్ డ్రామా థ్రిల్లర్స్ ఇలాంటివి నావి ఎక్కువ. ఫ్యాంటసీ కొంచెం. ఫ్యూచర్లో పలానా హీరోని డైరెక్ట్ చేయాలి, పలానా హీరోతో చేస్తే బాగుంటుంది అనేది ఏమైనా గోల్స్ ఉన్నాయా మీకు? ఓ సార్ ఎందుకు లేదు సార్, ఎందుకు లేదు, మొత్తం అందరితో చేయాలని ఉంటుంది. సో ఇప్పుడే నేను దిస్ మై ఫస్ట్ స్టెప్ యాక్చువల్లీ. ఇంకా నేను సిల్వర్ స్క్రీన్ కూడా హిట్ చేయలే. నేను ఒక డిజిటల్ స్క్రీన్ కొత్తది దీన్ని హిట్ చేసా. ఇంకా నేను సిల్వర్ స్క్రీన్ కి వెళ్ళాలి, డెఫినెట్ గా అందరితో పని చేయాలి. ఐ రియలీ వాంట్ టు వర్క్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. యు నేమ్ ఇట్, ఐ హ్యావ్ ఎ స్టోరీ ఫర్ దెమ్. మీరు హీరో పేరు చెప్పండి, నా దగ్గర కథలు ఉన్నాయి, నేను రెడీగా ఉన్నాను. ఇన్నంటే కొంచెం అంటే పెద్ద హీరోలతో చేసినప్పుడు చాలా కొరమాలని ఉంటాయి. వాళ్ళ బిజినెస్ ఉంటుంది, వాళ్ళ ఫ్యాన్ సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ప్లస్ వాళ్ళకు ఒక ఇమేజ్ ఉంటుంది, అవన్నీ హ్యాండిల్ చేయాలి. అంటే వాటి ప్రకారంగా స్టోరీ ఉండాలి, అట్ ది సేమ్ టైం కంటెంట్ కూడా ఉండాలి. ఇవి రెండు హ్యాండిల్ చేయాలంటే ముందు అనుభవం కావాలి. ఈ అనుభవం సంపాదించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సార్ బేసిక్గా ఎవరు ఫ్యాన్ మీరు తెలుగులో ఈ ఆర్టిస్ట్కి? చిన్నప్పటి నుంచి ఎవరి సినిమాలు చూస్తూ పెరిగారు? అంటే అందరు సినిమాలు చూస్తారు కానీ బేసిక్గా ఒకరు అంటే బాగా ఇష్టం ఉంటుంది కదా, ఎవరు ఆ వ్యక్తి? చిరంజీవి గారేనా? చిరంజీవి గారే. చిన్నప్పటి నుంచి ఎక్కువ ఆయన సినిమాలే మా ఇంట్లో చూపించారు. సినిమా అంటే ఫస్ట్ మాకు థియేటర్ అంటే మాకు అంటే ఎలా ఉంటుందంటే ఇంట్లో ఫస్ట్ ర్యాంక్ వస్తే ఇది ఇస్తా, ఎగ్జామ్స్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతుంది ఇది ఇస్తా అని. సో చిరంజీవి గారి సినిమాని మాకు ఎరగా వేసేవారు అప్పుడు. ఫస్ట్ వస్తే ఈ సినిమా తీసుకెళ్తారు చిరంజీవి గారి సినిమా. సో అలా మేము బావగారు బాగున్నారా, గ్యాంగ్ లీడర్, ముఠా మేస్త్రి ఇవన్నీ చూసాం థియేటర్కి వెళ్ళి. చిరంజీవి గారి సినిమా ఎప్పుడు మిస్ అవ్వలేదు థియేటర్స్ లో మేము చిన్నప్పుడు. ఇప్పుడు కూడా అట్లాగే ఉందండి ప్రేమ ఫ్యాన్ బేస్. కానీ టీనేజ్ టైంలో కొంచెం ఇటు షిఫ్ట్ అయ్యాను, ఆయన తమ్ముడు మీరు షిఫ్ట్ అయ్యాను, పవన్ కళ్యాణ్ గారి మీద.
టీనేజ్ లో గుడంబశంకర్ టైంలో వెర్రెత్తిపోయాను ఏకంగా. ఖుషి టైంలో అక్కడ ఇంకా పోస్టర్లు కట్టడం, దండలు వేయడం చాలా చేసాం అప్పుడు. కానీ డెఫినెట్ గా ఫ్యాన్ బై మూమెంట్ అయితే ఉంటుంది సార్. కానీ ఏంటంటే ఇప్పుడు డైరెక్షన్ చేయాలి, రైటింగ్ లోకి రావాలి అన్నప్పుడు కొన్ని మనం అబ్జర్వ్ చేస్తాం సినిమాని. యాజ్ ఎ నార్మల్ పర్సన్ గా చూసే విధానం ఒకటి ఉంటుంది, యాజ్ ఎ ఫిలిం ఆస్పిరెంట్ గా చూసే విధానం ఒకటి ఉంటుంది. సో ఒక సినిమా ఎస్థెటిక్స్ ని ప్రతి ఒక్క యాక్టర్ ఆ క్రాఫ్ట్ ని పండించేటప్పుడు ఒకరు కాదు చాలా మందిని ఇంకా ప్రేమించడం మొదలు పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ రాఖీ సినిమాలో కోర్ట్ సీన్ తర్వాత ఎన్టీఆర్ గారికి ఫిదా నేనైతే. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. చాలా సైలెంట్ గా ఉన్న మహేష్ బాబు గారిని అతడిలో చాలా పవర్ఫుల్ ఉంటారు ఆయన. లైక్ ఎట్లా నాయుడికి వెళ్ళి గంతు బెదిరించేస్తాడు ఆయన, చాలా సైలెంట్ మాట్లాడకుండా. అలాంటి ఆయన డైరెక్ట్ గా పోకిలో జుట్టు వెంచేసి ఇట్లా అనే ఎవతిది అంటున్నాడు. అసలు చూడగానే ఏంది ఇట్లా ఉన్నాడు. సో అంటే ఒక్కొక్క యాక్టర్ వాళ్ళు అలా మెస్మరైజ్ చేస్తారు వాళ్ళ అంటే ఆడియన్స్ చూసినప్పుడు ఎంజాయ్ చేస్తాం, బట్ ఫిల్మ్ మేకర్ చూసినప్పుడు ఈ క్యారెక్టర్ ఇంత బాగా చేశాడా, ఇంత వర్సటైల్ గా చేశాడని ఒక్కొక్కరి మీద అనిపిస్తుంది. సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి స్టైల్ అయితే ఉంది సార్. ఫైనల్ గా వ్యూహం టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే గతంలో మీకంటే వెనకాల మీరు ముందు వచ్చేసారు, మీ వెనకాల ఆర్జీవి గారు పొలిటికల్ వ్యూహంతో రెడీగా ఉన్నాడు 29న. ఏంటి అసలు ఈ వ్యూహం పెట్టడానికి? ఎందుకంటే 2 పేర్లు వస్తున్నాయి. ఆ వ్యూహం ఏమో పొలిటికల్ రాజకీయాల మీద యుద్ధం చేస్తాడు ఆయన, ఆ వ్యూహం కూడా వినపడుతుంది. వ్యూహం అనగానే చాలా మంది ఆ వ్యూహం అంటున్నారు. ఈ వ్యూహం ఆ వ్యూహంకి ఏమన్నా మార్చుకుంటే బాగుండేది లేకపోతే అనిపించిందా, లేకపోతే ఈ కథకి కరెక్ట్ గా యాప్ట్ ఇదే అని అనిపించిందా మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ రాస్తున్నప్పుడే నేను దీన్ని కర్మ స్టోరీ కాబట్టి కర్మ వ్యూహం అన్నది ఆలోచించాను. కర్మ అని డైరెక్ట్ చెప్పలేక వ్యూహం అని నేను టైటిల్ పెట్టుకున్నాను. ఆ వ్యూహం అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే కూడా చెప్తా. ఈ టీవీ 9 లో న్యూస్లు చూస్తున్నప్పుడు, ఈ పోలీసులు పొలిటిక్స్ ఇవన్నీ రీసెర్చ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ప్రతిపక్షాల వ్యూహాలు పన్నుతున్నాయి ఇవి అని రాస్తారు, వాళ్ళ హెడ్లైన్స్ లో ఉంటాయి. సో ఇప్పటికీ ఆ పదం వినబడుతుంది. ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా వ్యూహం అనే పదం వినబడుతుంది. సినిమా కాదు, సిరీస్ కాదు, అదొక పొలిటికల్ వర్డ్. అది వ్యూహాలు పంతున్నారు ప్రతిపక్షాల మీద అని. అది సో వ్యూహం పన్న దాని గురించి తెలుసుకొని ఓకే దిస్ ఇస్ స్ట్రాటజీయా, ఓకే తర్వాత అదే పెట్టుకోవడం జరిగింది. నేను మా సుప్రీం మేడం అడిగాను ఒకసారి, మేడం ఇట్లా ఆర్జీవి గారు ఒకటి సినిమా డిక్లేర్ చేశారు కదా, ఆయన డిక్లేర్ చేసినప్పుడు అడిగాను, ఆయన పోస్టర్ కూడా వదిలేటప్పుడు కెన్ వి ప్రొసీడ్ విత్ దిస్ టైటిల్, ఏదైనా ఆల్టర్నేట్ టైటిల్స్ అయినా ఆలోచించమంటారని. అవసరం లేదు, అది సినిమా, ఇది వెబ్, దీనికి సంబంధమే లేదు, యూ జస్ట్ ఫోకస్ ఆన్ వాట్ యూర్ డూయింగ్ అన్నారు. సూపర్ సార్. ఇప్పటికే మీ వెబ్ సిరీస్కి మంచి పేరు వచ్చింది. ఎందుకంటే చూసిన వాళ్ళు చాలామంది అమెజాన్లో చూస్తున్నారు. నా ఫ్రెండ్స్ కూడా చెప్పారు, వ్యూహం చూశాను రీసెంట్గా, చాలా బాగుందని కూడా చెప్పారు. మీకు నాకు తెలిసి మంచి హీరోలతో, మీరు అనుకున్న హీరోలతో మంచి కథలు వస్తాయి. ఎందుకంటే నాకు తెలిసి చాలామందిని ఇంటర్వ్యూలు చేశాను, సోలు ఫ్రెష్గా ఉన్నారు, సోల్ కూడా చాలా ప్రశాంతంగా మంచి సోల్ మీది, హాయిగా ఇండస్ట్రీలోకి వెళ్ళిపోండి సార్. ఎందుకంటే దేవుడు ఎక్కడో మీకు రాశాడు, లేకపోతే 3 నెలల్లో మీరు కోర్సు నేర్చుకోవటం ఏంటి, అన్నపూర్ణ స్టూడియోలో అమెజాన్లో రావటం ఏంటి, ఎక్కడో దేవుడు రాశాడు ఇక్కడ, దాన్ని ఎవరు మార్చలేరు. నాకు తెలిసి ఇట్లాగే ప్రొసీడ్ అయిపోండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.